స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరణ ద్వారమున ప్రవేశించకుండా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. మీ విశ్వాస జీవితములకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 9వ కీర్తన 14వ వచన ప్రారంభము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. స్నేహితులారా, శత్రువులు కలిగి ఉన్నప్పుడు, శత్రువులను మనము కలిగి ఉన్నప్పుడు వారి వలన ఎంతో నష్టాన్ని, కష్టాన్ని, అవమానములను, దాడులను అనుభవించే వారంగా ఉంటాం. శత్రువులు మన ఎడల వ్యతిరేకమైన క్రియలు తలపెడతారు గనుక నెమ్మది, సమాధానము దూరమై వేదనతో, అశాంతి, అసమాధానములతో జీవించేటటువంటి వారంగా ఉంటాం. చదవబడిన ఈ లేఖన భాగంలో కీర్తనలు 9వ అధ్యాయంలో మరి దావీదు గారు శత్రువుల యొక్క బాధ నుండి నన్ను విడిపించాలి అని, శత్రువుల వలన తాను ఎటువంటి శ్రమలను, కన్నీళ్లను అనుభవిస్తూ ఉన్నాడో తెలియజేస్తూ దేవునికి విడుదల కొరకు, విమోచన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగునే గతంలో దేవుడు తన జీవితంలో అనుగ్రహించిన విమోచనను బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాడు. విమోచింపబడిన ఆ జీవితము దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని యొక్క సాక్ష్యమును తెలియజేయడానికి వినియోగిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో ఏ మంచి జరిగినా, దేవుని నుండి ఏ మేలు పొందినా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారంగా, ఆయనను మహిమపరిచి సాక్ష్యం ఇచ్చేటటువంటి వారంగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. దావీదు జీవితాన్ని గమనించినట్లయితే ఆయన ఎన్నో పర్యాయాలు యుద్ధములను జరిగించాల్సి వచ్చింది. గొలియాతు మొదలుకొని ఫిలిష్తీయులతో, అనేక మంది శత్రు సైన్యంతో అనేక రకాలుగా యుద్ధములలో పాల్గొనవలసి వచ్చింది. శత్రువుల వలన, యుద్ధముల వలన, నమ్మిన వారి యొక్క అసూయ, ద్వేషముల వలన ఆయన అనేక పర్యాయాలు మరణపు అంచుల వరకు వెళ్ళాల్సి వచ్చినట్లు వారి జీవితంలో మనము గమనించవచ్చు. మరణపు అంచుల వరకు వెళ్ళిన, శత్రు సైన్యము చుట్టుకొని ఉన్న, ప్రమాదకరమైన, అపాయకరమైన పరిస్థితులు ఎన్ని సంభవించినా వాటన్నిటి నుండి దేవుడు ఆయనను విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. స్నేహితులారా, ఈ దినాన మన జీవితంలో తలపోస్తూ ఉండగా మన మీద కూడా దాడి చేసే శత్రువులు ఉండవచ్చు. సాతాను అనేక పన్నాగముల ద్వారా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండవచ్చు. అనారోగ్యము, సాతాను, శత్రువులు వీరందరి వలన మనము కూడా మరణపు అంచుల వరకు వెళ్ళినటువంటి వారముగా ఉండవచ్చు. పరిస్థితులు ఏమైనా
ఈ దినాన అపాయాన్ని, మరణపు అంచులను, ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి వాడవుగా ఉండవచ్చు. అయితే దావీదు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, అయా నీవు నా విమోచకుడవని ఆయనను సమీపించినప్పుడు దేవుడు అతన్ని విడిపించిన లాగుననే ఈ దినాన మనలను విడిపించడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ఈరోజు మన శత్రువు ఏమిటనంటే సాతాను. ఈరోజు మన శత్రువు ఏమిటనంటే పాపము. ఈరోజు మన శత్రువు ఏమిటంటే పాపము వలన కలిగేటటువంటి మరణము. మన సొంత జాగ్రత్తలు కానివ్వండి, తెలివితేటలు కానివ్వండి, బాహుబలము, విద్యా బుద్ధులు కానివ్వండి, ఈ పాపం వలన కలుగుతూ ఉన్న మరణం నుండి తప్పించలేవు. ఇలాంటి కాలంలో శిలువ మరణాన్ని బట్టి దేవుణ్ణి మనము మహిమపరిచేటటువంటి వారంగా ఉంటాం కదా. యేసు ప్రభుల వారు శిలువలో రక్తమును కార్చడము వలననే మన పాపములు దూరమై పాపం వలన కలిగే మరణం నుండి మనము విడిపించబడినటువంటి వారంగా ఉన్నాం. గనుక ఈ రక్షణ కార్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా విమోచక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మా జీవితంలో అనారోగ్యములు కానివ్వండి, శత్రు దాడులు కానివ్వండి, సాతాను పన్నాగములు కానివ్వండి, మేము మరణపు అంచుల వరకు వెళ్ళిన పరిస్థితులు ఉండవచ్చు. అయ్యో, ఈ దీన స్థితిలోనికి మరణపు అంచు వరకు వెళ్ళి ఉన్నామే అనే భయము, వేదన మమ్మల్ని వెంబడిస్తూ ఉండవచ్చు. ఏ పరిస్థితులలోనైనా మమ్మల్ని విమోచించుటకు, రక్షించుటకు చాలినటువంటి దేవుడవు. మరణము ఒక శత్రువుగా, పాపము ఒక శత్రువుగా మా జీవితములను పతనంలోనికి నడిపిస్తుండగా, రక్షక, కలువరి సిలువలో కార్చిన రక్తము వలన మా పాపముల నుండి, మరణం నుండి మమ్మను విమోచించిన విధానమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న నీ ప్రియబిడ్డలను, వారి కుటుంబములను మీ కృప చొప్పున కనికరించి, వారి మనవులను అంగీకరించి సంపూర్ణత, దీవెన, సమాధానం వారి జీవితంలో అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.